హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఈ పన్నీర్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ అండి. బయట దొరికే పన్నీరు చాలా కెమికల్స్ అవి కలిపి అస్సలు బాగుండట్లేదండి. మనం ఇంట్లోనే పన్నీర్ని చాలా సింపుల్గా ఇంట్లో తయారు చేసుకొని చాలా హైజెనిక్గా మనం ఇంట్లో ఇలా మంచిగా కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఈ పన్నీరు ఎలా ప్రిపేర్ చేశాను మొత్తం అంతా ప్రాసెస్ నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టానండి. కింద డిస్క్రిప్షన్లో తప్పకుండా చూడండి. ఈ పన్నీర్ అంతా కూడా మనం చాలా పర్ఫెక్ట్గా తయారు చేసుకున్నామండి. ఇది చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. సో మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఒకసారి పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందు ఒకసారి ఈ పన్నీర్ ప్రిపరేషన్ చూడండి. ఇప్పుడు పన్నీర్ కర్రీ కోసం మనకి ఒక 3 ఆనియన్స్ తీసుకున్నానండి. ఒక 8 చిల్లీస్ తీసుకున్నాను. వీటిని ఈ విధంగా సన్నంగా కట్ చేసుకుని తీసుకోవాలండి. ఈ విధంగా మొత్తం ఆనియన్స్ అన్నీ కూడా ఈ విధంగా సన్నంగా కట్ చేసుకోవాలి. ఈ పన్నీర్ నేను 2 లీటర్ మిల్క్తో నేను పన్నీర్ తయారు చేశానండి. ఆ 2 లీటర్స్కి మనకి దగ్గర దగ్గర 1/2 కేజీ పన్నీర్ వరకు వచ్చిందండి. ఈ 1/2 కేజీ పన్నీర్కి మనం ఒక పెద్ద సైజులో 3 ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా సన్నంగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నామండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టి ఇందులోకి ఒక గుప్పిడి పల్లీలు వేసుకొని దీన్ని బాగా దోరగా ఈ విధంగా వేయించుకోవాలండి. ఈ విధంగా మొత్తం అంతా వేయించుకొని వాటిని తొక్క తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఒక 5 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకుందామండి. నువ్వులు వేసి దీన్ని బాగా ఒకసారి మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకుందాము. ఇవి కూడా బాగా రోస్ట్ అయ్యేలాగా మొత్తం అంతా కూడా దగ్గరగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ పల్లీలు ఈ నువ్వులను పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక 50 ml ఆయిల్ వేసుకొని దీంట్లోకి మనం ఆనియన్స్ వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందామండి. ఈ విధంగా మొత్తం అంతా కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర, మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి దీన్ని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందామండి. ఒకసారి కొంచెం దగ్గరగా అయ్యేలాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీన్ని మనం మొత్తం అంతా ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని చల్లారి పెట్టుకుందామండి. అది చల్లారిపోయిన తర్వాత అందులోకి మనం రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు ఈ రెండు కూడా కలిపి ఇందులోకి బాగా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని బాగా ఫైన్గా పేస్ట్ లాగా చేసుకుందామండి. ఇదంతా కూడా మిక్సీలోకి వేసి దీన్ని బాగా పేస్ట్లా తయారు చేసుకుందాము. ఈ విధంగా చేసి దీన్ని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టి అందులోకి ఒక 80 ml వరకు ఆయిల్ వేసుకొని ఈ పేస్ట్ చేసిందంతా కూడా ఇందులోకి మనం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ మొత్తం అంతా కూడా ఇందులోకి వేసి మొత్తం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం మనం తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కర్రీలోకి వేసుకుందాము. ఈ జారీలో ఒక గ్లాస్ వాటర్ వేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా దగ్గరగా అయ్యేలాగా ఇదంతా కూడా ఒక 1 minute వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా 1 minute అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకుందామండి. వేసి ఒకసారి కొంచెం కలుపుకుందాము. తర్వాత ఇందులోకి కారం అండి, ఫుల్గా ఒక స్పూన్ కారం వేసుకుందామండి. ఇదంతా వేసి ఒకసారి మళ్ళీ దీన్ని కూడా బాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ నేను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీరు టేస్ట్ చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి సాల్ట్. కానీ ఒక ఫుల్ స్పూన్ అయితే దీనికి కరెక్ట్గా సరిపోతుందండి. సో ఇలా దగ్గరగా మొత్తం అంతా కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా దీంట్లో బాగా పచ్చివాసన పోయేలాగా మొత్తం అంతా కూడా ఒక 30 seconds వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం గరం మసాలా వేసుకుందామండి. ఒక స్పూన్ గరం మసాలా వేసి దీన్ని మళ్ళీ బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా ఒకసారి బాగా రోస్ట్ చేసుకొని ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం జార్లోకి వేసుకున్న ఒక గ్లాసు వాటర్ని ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందామండి. అదంతా బాగా మిక్స్ చేసి ఇందులోకి ఆ వాటర్ని వేసుకుందాము. ఈ మొత్తం వాటర్ అంతా కూడా ఇందులోకి వేసి దీన్ని బాగా ఒకసారి ఒక 2 minutes బాగా కలుపుదామండి. ఒక 2 minutes అలా కలిపి ఇప్పుడు ఈ పన్నీర్ని ఇందులోకి వేసేద్దాము. 2 minutes కుక్ అయిన తర్వాత దాంట్లోకి ఈ పన్నీర్ని వేసుకోవాలండి.
ఇలా మొత్తం అంతా కూడా పన్నీర్ని బాగా వేసి కలిపి దీనిపై మూత పెట్టి ఒక 5 మినిట్స్ దీన్ని సిమ్లో పెట్టి కుక్ చేసుకుందామండి. ఒక 5 మినిట్స్ తర్వాత మన కర్రీ ఈ విధంగా రెడీ అయ్యిందండి. మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మన ఇంట్లో చేసుకున్న పన్నీరు హైజెనిక్గా, ప్రోటీన్ వాల్యూస్ ఫుల్గా చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా మనం ఇవి పుల్కాల్లోకి, పులావ్లోకి చాలా బాగుంటుందండి కర్రీ. దీంట్లోకి మనం పులావ్ కూడా చేసుకున్నామండి ఈరోజు. ఈ పులావ్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టానండి. అది కూడా తప్పకుండా చూడండి. ఈ పన్నీర్ కర్రీ పులావ్తో చాలా బాగుంటుంది. పుల్కా చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.